తిరుపతిలో ప్రైవేట్ ట్రావెల్స్ పేరుతో కోట్లాది రూపాయలు రుణాలు పొంది మోసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. తిరుపతి నగరంలోని సెంట్రల్ పార్క్లో ఉన్న డేటా డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్స్ టూర్ కార్యాలయంలో యజమాని శివ, కళ్యాణ్ అనే ఇద్దరు వ్యక్తులు కోట్లాది రూపాయలు తీసుకొని మోసం చేశారని బాధితులు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మా అక్క అయినటువంటి సహజరెడ్డి గారి దగ్గర 1,20,00,000 తీసుకున్నారు. కళ్యాణ్ చక్రవర్తి అండ్ శివ అనేసి ఇద్దరు మనకి షేర్ ఇస్తామని చెప్పి 1 సంవత్సరం నుంచి అమౌంట్ తీసుకొని ఇప్పుడు ఫోన్లు ఎత్తకుండా సమాధానం చెప్పట్లేదు. ఇక్కడికి వచ్చి మానంత వరకు వాళ్ళ స్టాఫ్ అందరూ మా మీద దౌర్జన్యానికి వస్తున్నారు. మాకు ఇక్కడ షేర్ హోల్డర్ ఇస్తా అని చెప్పి అసలు మా సమాధానం చెప్పకుండా, ఫోన్ లిఫ్ట్ చేయకుండా, యూరోప్లో టూర్లో ఉన్నారు, అక్కడున్నారు, ఇక్కడున్నారని చెప్పి మా ఫోన్లు ఎత్తకుండా ఇప్పుడు డబ్బులు పోగొట్టుకొని మా అక్క అయినటువంటి సహజరెడ్డి గారు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉన్నారు. దానికి ఎటువంటి సమాధానం లేదు. అందుకని మేము ఇక్కడ నిర్లక్ష్యం తెలుపుతున్నాం. వచ్చి వాళ్ళ ఓనర్స్ వచ్చేంత వరకు ఇక్కడ మేము కూడా ఏం ధర్నా చేయట్లేదు, దౌర్జన్యం చేయట్లేదు. మీ ఓనర్స్ వచ్చేంత వరకు మాకు ఆఫీస్ క్లోజ్ చేసి మాకు న్యాయం చేయండి అనేసి వచ్చి అడిగినందుకు వాళ్ళ స్టాఫ్ మా మీద ఎదురుదాడి చేస్తున్నారు. మేము ఆఫీస్ నుంచి రావని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మేము వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. మీ ఓనర్ వచ్చిన తర్వాత మాకు క్లియర్ చేసి మీ వ్యాపారం మీరు చేసుకోమని చెప్తున్నాము. కానీ వాళ్ళు మాకు ఆన్సర్ చేయకుండా, సమాధానం చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. కావున వీళ్ళు ఇప్పుడు ఇక్కడ వచ్చి మన ప్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వీడియోలు తీసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారు. కావున మీడియా తరఫున మాకు సహాయం చేయాలని చెప్పి, మాకు ఉన్నటువంటి అమౌంట్ని క్లియర్ చేయించాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటున్నాం. మాది ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి. షాప్ పేరు డాట్ ట్రావెల్స్ అండి. ఓనర్స్ పేరు కళ్యాణ్ అండ్ శివ గారు అండి. 1,20,00,000 తీసుకున్నట్టు ఇద్దండి. ప్రతి ఒక్కటి బాండ్ పేపర్లు అన్ని ప్రూఫ్లతో సహా ఉన్నాయి. ప్రతి ఒక్కటి తీసుకొచ్చినాము. సో ఇవన్నీ క్లారిటీ మాది బాండ్ పేపర్స్ ఉన్నాయి. కానీ ఎవరు కూడా ఇక్కడ వచ్చి మాకు క్లియర్ చేయట్లేదు. వాళ్ళు ఫోన్ చేస్తున్నా కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. కేసు పెట్టినా ఏం పెట్టినా కూడా వాళ్ళు మీ ఆన్లైన్ చేసుకోండి, మీ ఆన్లైన్ మీరు చేయండి. మేము వాళ్ళు ఇప్పుడు ఇంతవరకు వాళ్ళు ఉన్నారు ఇక్కడే. ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఎవరు కూడా ఆన్సరబుల్ చేయట్లేదు మాకు. సో మాకు మీడియా తరఫు నుంచి మాకు న్యాయం జరగాలని చెప్పి సో ఇక్కడ వరకు వచ్చాము. మాకు మీ తరఫు నుంచి సాయం చేయండి. 2021లో తీసుకున్నారు. ₹1,00,000 వరకు మాకు అతను ప్రామిస్ బాండ్ రాయించారు. శివ కానీ కళ్యాణ్ అనే వ్యక్తి కానీ ఒక ఆడామని మోసం చేయడం ఎంతవరకు కరెక్టు? ఫోన్ చేస్తే అన్నా ఇవ్వలేకపోయినామండి. ఇప్పుడు ఇంకో నెక్స్ట్ మంత్ అనేసన్నా రెస్పాన్స్ ఇవ్వాలి. అది ఏమాత్రం కానీ అతను చేయడం లేదు. ఈరోజు వాళ్ళ ఆఫీస్ కాడికి వచ్చేసి ఒక లేడీ ఉనింది. మీ సార్ ఇలా అనేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకేం సంబంధము, మీరెవరు నన్ను అనడానికి, నేను సంథింగ్ ఇది ఇలా చేస్తాను అలా చేస్తానని చెప్పింది. నేను ప్రస్తుతం వాళ్ళని ఆశ్రయించి సార్ రండి సార్ ఇక్కడ దౌర్జన్యం చేస్తూ ఉన్నారు అనేసి మేము మీడియా కూర్చోవడం జరిగింది. మాకు ఇది అన్యాయం, చాలా అన్యాయం చేస్తున్నారు మా శైలజారెడ్డి అక్కకి. ఎవరు శివ అనే అతను కానీ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా తొందరగా వచ్చి సమాధానం చెప్తే వాళ్ళకి మేము కీస్ ఓపెన్ చేస్తాం. అంతవరకు ఓపెన్ చేసే ప్రసక్తే లేదు. ఇక్కడే కూడా కూర్చుంటామండి. దయచేసి మీ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. 1,20,00,000 ఇచ్చామని అప్పు ఇవ్వలేదు. షేర్స్ మాత్రమే. మేము అప్పు ఇవ్వడం లేదు వాళ్ళకి. అప్పు ఇవ్వలా. మీకు షేర్స్ ఇస్తామని చెప్తేనే ఇంత డబ్బులు మేము వాళ్ళు నమ్మి పెట్టడం జరిగింది. సో ఇప్పుడు అతను మా ఫోన్లు ఎత్తకుండా మాకు సమాధానం చేయకుండా మేము టూర్లో ఉన్నాము, మేము వచ్చి మాట్లాడతాము అని చెప్తున్నారు. వాళ్ళ ఓనర్కి వాళ్ళ స్టాఫ్కి రెస్పాన్స్ అయిన అతను అమౌంట్ షేర్ పెట్టినానికి రెస్పాన్స్ ఎందుకు అవ్వడు? అతను ఫ్రాడ్ కాబట్టే కదా. ఇప్పుడు అమ్మాయి మేము వీడియో తీసే లోపల అమ్మాయి వెళ్ళిపోతా ఉంది. నన్ను ఎందుకు వీడియో తీస్తారు ఏమి అనేసి.